వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోని శ్రీరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడారం మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రుల ప్రత్యేక ఆహ్వానం. ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు ఆహ్వాన పత్రికలు అందజేసిన మంత్రులు సీతక్క, కొండ సురేఖ. తెలంగాణ విద్యార్థులకు సాఫ్ట్వేర్ స్కిల్స్ డెవలప్మెంట్ లో శిక్షణ. దేశంపై ఉన్న ప్రేమతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పోలీసుల దాడిలో గాయపడిన యువతిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్. న్యాయం జరిగే వరకు బాధితులకి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి కడుపులో విషం పోవాలంటే అమరావతి పనులను పరిశీలించాలి. జగన్ వ్యవహార శైలితో వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదాకు కూడా పనికి రాకుండా పోతోంది. మేడారం మహాజాతరకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రులు సీతక్క, కొండ సురేఖలు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయనను మంత్రులు కలిశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయిన మేడారం మహాజాతరకు తప్పనిసరిగా రావాల్సిందిగా కేసీఆర్ ని ఆయన సతీమణి శోభమ్మను ఆహ్వానించారు. అలాగే ఆలయ ప్రసాదమైన బంగారం, నూతన వస్త్రాలను కేసీఆర్ దంపతులకు బహుకరించారు. నమస్కారాలు. నాతో పాటు సురేఖ మేమిద్దరం కలిసి ఇక్కడ మరి మాజీ సీఎం గారు, ఆపోజిషన్ లీడర్గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా, మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి పండుగ, మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు DCC పైడాకుల అశోక్ గారు, మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు, అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఎలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా, ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు, అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరపున వారికి అందించడం జరిగింది. వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది. సంతోషం. ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు, రాజకీయ వేదిక కాదు. ఇది మన రాష్ట్రంలో 96లోనే సమ్మక్క సారలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పక్షాలను, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. దేశంపై ఉన్న ప్రేమతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ దగ్గడి తెలిపారు. దానిలో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులకు సాఫ్ట్వేర్ స్కిల్స్ డెవలప్మెంట్ లో శిక్షణ అందజేసినట్లు చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 9న రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న మాట గ్రాండ్ ఫినాలే బ్రోచర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి NRA తమ స్వగ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. నా పేరు రమణ కిరణ్ తుతాగి, ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. మొట్టమొదటిగా మన మీడియా మిత్రులకి, మీడియా రిపోర్టర్స్కి అందరికీ కూడా, మీడియా ప్రేక్షకులకి అందరికీ కూడా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా, సంస్కృతి, సమానత్వం అనే ఈ 3 సూత్రాలతోటి ఆ లక్ష్యాలుగా పెట్టుకొని మనం ముందుకు నడుస్తూ ఉంటాము. సేవ అనేది మనకు సింహభాగం ఉంటుంది మన అమెరికన్ తెలుగు అసోసియేషన్లో. ఇది నేషనల్ ఆర్గనైజేషన్. మనకు 29 స్టేట్స్లో, యుఎస్లో మనకు విస్తరించింది ఈ మాట. ఇక్కడ ఉభయ రాష్ట్రాలు
తెలంగాణ అలాగే ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో కూడా మనకు ప్రతినిధులు ఉన్నారు. సో మేము ఏమంటే యుఎస్లో ఉన్న మా బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ బోర్డు ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి మన దేశం మీద ఉన్న ప్రేమతోటి మేమందరం కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాము. ఒక 11 ఊర్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించాము. ఒక 4 మెగా హెల్త్ క్యాంపులు సంగారెడ్డి, సదాశివపేట్, పూడూరు, అలాగే మన శ్రీధర్, ఇప్పుడు నేనేమో సంగారెడ్డి హాస్పిటల్లో చేశాను. అలాగే మా శ్రీధర్ ట్రెజరర్ అండ్ కన్వీనర్, ఆయన సిద్దిపేటలో చేశాడు. మా జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ కలాల్ తను పూడూరులో చేశాడు. తర్వాత ఇంకొక శ్రీధర్ పెంట్యాల అని గుంటూరులో కూడా కవర్ చేశామండి. అంతేకాకుండా ఐడియల్ గంధర్వ అనే ఒక పెద్ద కళాకారులని సత్కరించి ఒక పెద్ద కార్యక్రమం 3 రోజుల కార్యక్రమం చేశాము. అది విశాఖపట్నంలో చేశాము. అలాగే మా అడ్వైజరీ కౌన్సిల్ అండ్ ఫౌండర్స్ ప్రదీప్ సమల గారు అలాగే శ్రీనివాస్ గనగోని గారు కూడా వాళ్ళ ఊర్లలో సేవా కార్యక్రమాలు చేశారు. చేసిన తర్వాత ఇట్లా 11 ఊర్లలో మనం సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత మనం ఈ దానికి ముగింపు కార్యక్రమం జనవరి 9వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు అన్ని ఏవైతే సేవా డేస్లో చేసిన కార్యక్రమాలన్నిటికీ సహకరించిన సమన్వయకర్తలు, స్వచ్ఛంద సేవకులు, అలాగే ప్రతినిధులందరికీ కూడా మనం ఆ వేదిక పైన రవీంద్ర భారతి వేదిక పైన పిలిచి వాళ్ళకి సత్కరించుకోవాలనే ఒక గొప్ప ఆలోచనతో మేము వచ్చాము. మనం ఇన్ని రోజులు చేసిన సేవా డేస్ని మనం ముగింపు కార్యక్రమం జనవరి 9వ తారీఖు నాడు చేసుకొని సేవా టు కల్చర్, అంటే మనం కష్టపడింది ఆ కల్చర్ అనే మంచి సంస్కృత కార్యక్రమాలతోటి వాళ్ళందరినీ సత్కరించుకొని ఎంతోమంది పొలిటీషియన్స్ వస్తున్నారు. శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇక అలా చాలామంది పొలిటీషియన్స్ వచ్చి, అలాగే సినీ తారలు, తర్వాత ఎంతోమంది కళాకారులు, రామాచారి గారు ఆయన వాళ్ళ టీంతో వచ్చి వాళ్ళ పిల్లలతోటి చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారండి. అలాగే లింగా శ్రీనివాస్ గారు మన జానపద డాక్టర్ ప్రొఫెసర్ అయిన జానపద ప్రొఫెసర్, ఆయన కూడా వచ్చి వాళ్ళ టీంతో కూడా మంచిగా ఎంచక్క అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఆ తర్వాత మనము అదే జనవరి 9th నాడు ఇట్ విల్ బికమ్ ఎ ప్రియాంబుల్ ఫర్ అవర్ కన్వెన్షన్. మేము ఏంటంటే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ జూన్ 19th అండ్ 20వ తారీఖుల్లో అమెరికాలో ఫిలడెల్ఫియాలో ఒక పెద్ద కన్వెన్షన్ చేస్తున్నామండి, 100 డే కన్వెన్షన్. దానికి కూడా మనం వేదిక అదే వేదిక పై నుంచి మనం అందరికీ కూడా ఆహ్వానం ఇస్తాము. మన అందరి సినీ తారలకు అలాగే పొలిటీషియన్స్కి అందరు కూడా వస్తారు. ఒక గొప్ప మాట ఏంటంటే మనము జనవరి 1st నాడు గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఒక 100 మందికి ఏది విజువల్లీ ఇంపేర్డ్ అంటే బ్లైండ్ చిల్డ్రన్కి ఎలక్ట్రానిక్ గైడెడ్ డివైజెస్ ఇచ్చామండి. ఆ ఎలక్ట్రానిక్ గైడెడ్ డివైజెస్ తయారు చేసింది కూడా టీ హబ్ నుంచి యూత్, అంటే ఆ యూత్ వాళ్ళు తయారు చేసిన ఆ ఎలక్ట్రానిక్ గైడెడ్ డివైజెస్ తీసుకెళ్ళి మనము ఆ బ్లైండ్ చిల్డ్రన్కి ఇవ్వడం. ఎందుకంటే తయారు చేయబడిన పరికరాన్ని తీసుకెళ్లి ఎవరికి అందాలో వాళ్ళకి అందింది. అదే గుంటూరు జీజీహెచ్ లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న యువతిని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ బాపట్లకు చెందిన మానస బ్యూటీషియన్ గా పనిచేస్తుందని చెప్పారు. ఒక ఫంక్షన్ హాల్ కు మేకప్ వేయడానికి ఆమె వెళ్లగా అక్కడ యజమాని బంగార ఆభరణం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. మానసపై అనుమానంతో డిసెంబర్ 26న పోలీసులు పిఎస్ కు పిలిచి ఆమెను కొట్టారని చెప్పారు. పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని శైలజ తెలిపారు.
వెంకటేశ్వర గారు మాకు ఒక ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మా నోటీస్కి తీసుకొచ్చారు. బాపట్లలో అమ్మాయి గోగన మాన్స వాళ్ళ తండ్రి గారు, అమ్మాయి ఏంటంటే బ్యూటీషియన్గా పనిచేస్తుంది. అప్పుడప్పుడు మేకప్ ఫంక్షన్స్కి మేకప్ వేయడానికి కూడా బయటికి వెళ్తూ ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, అక్కడ ఏదైతే ఒక జ్యువెలరీ పోయిందనే నెపంతో వీళ్ళే తీసుంటారనే అనుమానంతో ఆ అమ్మాయిని డిసెంబర్ 26న స్టేషన్కి పిలిచి ఇంట్రాగేషన్ చేయటమే కాకుండా కొట్టారు అనేది ఆ అమ్మాయి ఇది. సో ఆ అమ్మాయి ఫొటోస్ కూడా చూపించింది, చేతుల మీద కొట్టడం అది. ఆ తర్వాత నుంచి కూడా రోజు స్టేషన్కి పిలిపియటం, కూర్చోబెట్టడం, మళ్ళీ వెళ్ళమంటాం, మళ్ళీ రమ్మంటాం, ఇలా కూడా కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి పాపతో. సరే ఏదైనా మనకి లాలో అందరికీ తెలుసు, గిల్టీ అంటిల్ ప్రూవెన్ అని, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ అని అందరం కూడా చదువుకుంటూనే ఉంటాం, అందరికీ తెలుసు, అట్స్ బేసిక్ థింగ్. కానీ ఏమీ ఆధారాలు లేకుండా కేవలం అమ్మాయి ఆ ఫంక్షన్కి వెళ్ళిందని చెప్పి ఇది బేస్ చేసుకొని కొట్టడం అనేది నిజంగా అమానుషం. ఎవరైనా సరే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళనే మనం కొట్టట్లేదు, ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అని చెప్పి అది. అలాంటిది ఒక ఆడపిల్లని స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఇంకో నిన్న కంప్లైంట్ ఏంటంటే స్టేషన్కి పిలిపించి కొట్టి మళ్ళీ ఎక్కడో కళ్ళకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకువెళ్ళారు అది అని కూడా పాపతో మాట్లాడితే చెప్పడం జరిగింది. సో ఎస్పీ గారితో మాట్లాడాం, మీరు నిజంగా అమ్మాయి మీద అనుమానం ఇంట్రాగేట్ చేయండి, అంతేగాని కొట్టడం అనేది ఇట్స్ నాట్, ఎవరికి కూడా రైట్ లేదు. ఎస్పెషల్లీ ఒక ఆడపిల్లని అన్నిసార్లు స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. సో ఆయనతో మాట్లాడడం, ఆయన కూడా దాని మీద ఒకసారి ఇన్వెస్టిగేషన్ కేసు ఐడియా ఉందన్నారు, ఫుల్గా డీటెయిల్స్ అది జరిగితే నిజంగా కనుక వాళ్ళు చేస్తుంటే యాక్షన్ తీసుకుంటాం కన్సర్న్డ్ వాళ్ళ మీద అని చెప్పారు. ఎఫ్ఐఆర్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి కడుపులో విషం పోవాలంటే అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించాలి. భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రజా రాజధాని అమరావతి పనులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. అమరావతిపై 5 ఏళ్ల పాటు సాగించిన విష ప్రచారానికి చేసిన విధ్వంసం సరిపోదా? ప్రజలు బుద్ధి చెప్పిన జగన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదన్నారు. నేడు మళ్లీ విష ప్రచారానికి తెర లేపాడని, జగన్ వ్యవహార శైలితో వైసీపీ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాదని తేలిపోయిందని అన్నారు. తోటపల్లి బ్యారేజ్ దగ్గర పడుకున్న చరిత్ర కావచ్చు, మదనపల్లి టనల్ దగ్గర పడుకున్న చరిత్ర కావచ్చు, కాలువగట్ల మీద ఒక ముఖ్యమంత్రి పడుకొని పనులు చేయించిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన 68,000 కోట్లు ఆ రోజు ఖర్చు పెట్టబట్టే 5 ఏళ్ల నీ పరిపాలనలో నువ్వు మూసుకు కూర్చున్నా ప్రాజెక్టులు నీళ్లు నిలబడ్డాయి. ఆయన దూరదృష్టిగా చేయబట్టే మళ్ళీ 5 ఏళ్ళు నువ్వు నాశనం చేశావు. మళ్ళీ ఈ 18 నెలల్లో పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ పూర్తిగా పోతూ ఉంది. మొదటి దశ పోలవరం పనులు కూడా లక్ష్యాలు నిర్దేశించుకొని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పొచ్చారు. అట్లాగే వంశధార నాగావళి అనుసంధానానికి సంబంధించిన పనులు పూర్తి వస్తున్నాయి. పోలవరం లెఫ్ట్ కెనాల్ పురుషోత్తపట్నం ఎన్జిటీలో పెట్టి నాశనం చేస్తే మళ్ళీ దాన్ని అన్నీ కూడా సరి చేసుకున్నాం. మళ్ళీ పురుషోత్తపట్నం నీళ్లు పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి తల్లి నీళ్లు అనకాపల్లికి కూడా వెళ్ళబోతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా లెఫ్ట్ కెనాల్ పనులు పరిగెడతా ఉన్నాయి. నువ్వు ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. భోగాపురం ఎయిర్పోర్ట్ మళ్ళీ చెప్తున్నా, జిఎంఆర్ బెంగళూరు ఆఫీస్కి ఉదయం 11 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటల దాకా నిన్న కార్యాలయంలో వాళ్ళు ఒక కవర్ ఇవ్వడానికి కూర్చోబెట్టారు. కక్ష కట్టి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ అధికారులు నీ దగ్గరికి వస్తే అది గుర్తు చేసి భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి అనుమతులన్నీ తీసుకొచ్చారు. అశోక్ గజపతిరాజు గారు సంబంధిత మంత్రిగా ఉండి అనుమతులన్నీ తీసుకొస్తే సిగ్గు లేకుండా నువ్వు అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నావు అంటే బుద్ధి జ్ఞానం ఉందయ్యా? అశోక్ గజపతిరాజు గారు ఆయనకున్న నిబద్ధత ఏంటి, ఆ కుటుంబానికి ఉన్న గౌరవం ఏంటి? మొన్న కూడా 100,000 ఎకరాలు సంబంధిత ఇచ్చారు, అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని.
ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్కి. ఇవాళ నువ్వు అశోక్ గారి పేరెత్తే నైతికార అవుతుందా? ఇవాళ రామ్మోహన్ నాయుడు అక్కడ ఫస్ట్ ఫ్లైట్ కూడా దిగి 18 నెలల్లో ప్రతి నెల అక్కడికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు కూడా 4-5 సార్లు ఆ ప్రాంతానికి వెళ్ళి ఏదైతే అన్నారో అన్నబాట ప్రకారం కొత్త సంవత్సరంలో విమానం దిగింది. జూన్ కల్లా కమర్షియల్ ఫ్లైట్స్ దిగబోతున్నాయి. ఇంకా నువ్వు 4 ఏళ్ళు ఆ కక్ష పెట్టుకొని వాళ్ళని 4 ఏళ్ళు రాసి రంపాన పెట్టి ఎంత ముట్టిందో నేను చెప్పాలా జగన్మోహన్ రెడ్డి? ఆ డబ్బులు పడిన తర్వాతే మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా నువ్వు శంకుస్థాపన డ్రామా ఆడావు. గురువారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తమ ఇంటికి వచ్చిన మంత్రి కొండా సురేఖ, సీతక్కలను కేసీఆర్ సతీమణి శోభ ఆత్మీయంగా పలకరించి సాధారణంగా ఆహ్వానించారు. వారిని పసుపు, కుంకుమలు, వస్త్రాలు, తాంబూలాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. మరికొద్ది రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరను సందర్శించవలసిందిగా కోరుతూ కేసీఆర్ దంపతులను ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆహ్వానించారు. కాసేపు పరస్పర యోగక్షేమాలు ఇష్టాగోష్ఠి అనంతరం మంత్రులు తిరుగుతూ తిరుగు ప్రయాణమయ్యారు. నందిగామ మున్సిపాలిటీ కంచికచెర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో కార్యాలయంలోని పలు రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. తహసీల్దార్ ఆఫీస్ బయట చలిమంట వేయడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చలిమంటల నుంచి నిప్పురవ్వలు కార్యాలయంలోకి రికార్డు గదిలో పడడంతో మంటలు చెలరేగి ఉంటాయని అనుకుంటున్నారు. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సుమారు 5:38కి ఫైర్ కాల్ వచ్చింది. అతను పేరు నెంబరు అడిగే లోపల పెట్టేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో మంటలో పొగ వస్తుంది సార్ అని చెప్పాడు అతను. సరే మా పేరు రాసుకోవడానికి కూడా అతను టైం ఇలా పెట్టేశాడు. ఇంకమ్మటే బండి టర్న్అవుట్ అయింది. మేము వచ్చేసరికి ఇక్కడ
ప్రమాదం జరుగుతుంది, పొగ వస్తుంది, మంటలు కూడా ఉన్నాయి. అంటే వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగలు కొట్టి చూసాము, అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం ఏమైనా పక్క రూమ్లో కూడా జరుగుతుందని. పెద్ద ప్రమాదం ఏం కాదు, ఇవన్నీ పాత రికార్డు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఫైర్ ఎలా జరిగింది అంటానికి ఒకవైపు ఏమో చలిమంట ఎత్తున్నారు, ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూట్ ఏమో డౌట్. రెండింటి మీద మేము ఎంక్వైరీ చేసి చెప్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడారం మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రుల ప్రత్యేక ఆహ్వానం. ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు ఆహ్వాన పత్రికలు అందజేసిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. తెలంగాణ విద్యార్థులకు సాఫ్ట్వేర్ స్కిల్స్ డెవలప్మెంట్ లో శిక్షణ. దేశంపై ఉన్న ప్రేమతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పోలీసుల దాడిలో గాయపడిన యువతిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్. న్యాయం జరిగే వరకు బాధితులకి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి కడుపులో విషం పోవాలంటే అమరావతి పనులను పరిశీలించాలి. జగన్ వ్యవహార శైలితో వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదాకు కూడా పనికి రాకుండా పోతోంది. చూస్తూనే ఉండండి VT న్యూస్, లక్ష్యం సమాజహితం.